తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ముందు తర్వాత. తెలుగుదేశం పార్టీకి ముందు ఆనాడు ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీల్లో కొంతమందికి మాత్రమే పరిమితమైన రాజకీయాన్ని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత నందమూరి తారక రామారావు గారు పేదవాడి నట్టింటికి రాజకీయాన్ని పరిచయం చేసిన ఘన చరిత్ర తెలుగుదేశం పార్టీది. సామాన్యుడిని ఎమ్మెల్యేని చేసి మంత్రిని చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఒక స్కూల్ టీచర్ని ఎమ్మెల్యేని చేసి మంత్రిని చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఉన్నత విద్యావంతులు రాజకీయాలకు ప్రవేశించింది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే. బడుగు బలహీన వర్గాలకి పెద్దపీట వేసి రాజకీయంగా వారి ఎదుగుదలకి తోడ్పడింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ముందు కొన్ని కుటుంబాలకే పరిమితమైన, పెత్తందారులకే పరిమితమైన రాజకీయాన్ని పల్లెల్లో సామాన్యుడిని రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్ది ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. నందమూరి తారక రామారావు గారిది. అదే వరవడి కొనసాగించిన నారా చంద్రబాబు నాయుడు గారిది. ఆ కోవలోకి వస్తారు ఇవాళ యువ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారు, వారి తండ్రి యోహాన్ గారు. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం ప్రకాశరావు పాలెంలోని సామాన్య కార్యకర్త అయిన యోహాను అని టీడీపీ సామాన్య కార్యకర్త అయిన, పార్టీ ఆవిర్భావం నుంచి ఎత్తిన జెండా దింపకుండా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డ సీనియర్ కార్యకర్త యోహాన్ గారు. వారి కుమారుడే మద్దిపాటి వెంకటరాజు. చిన్నతనం నుండి పార్టీ పట్ల అభిమానాన్ని పెంచుకొని ఉన్నత విద్యను అభ్యసించి విదేశాల్లో పని చేస్తూ కూడా పార్టీ మీద అభిమానాన్ని నింపుకున్న ఆయన తన కెరియర్ని అక్కడితో ముగించి స్వరాష్ట్రానికి తిరిగి వచ్చి రాజకీయాల మమేకమవుతూ నారా చంద్రబాబు నాయుడు గారి విజనరీ దూరదృష్టిని, దార్శనికతని వంట పట్టించుకొని ఆయన అడుగుజాడలో నడుస్తూ 2017 తర్వాత కార్యకర్తల శిక్షణా తరగతిలో పాల్గొంటూ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరితో మమేకమవుతూ రాష్ట్ర వ్యాప్తంగా పలు మీటింగులు పెట్టి కార్యకర్తల శిక్షణ ఇచ్చి వారిలో ఒకడైన మద్దిపాటి వెంకటరాజు గారు తదుపరి 2019 తర్వాత వారి పనితీరును మెచ్చి చంద్రబాబు నాయుడు గారు చేరదీసి ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ చేసిన తర్వాత ఆయన చేసిన అనేక కార్యక్రమాలు సక్సెస్ అయ్యాయి. ప్రతిపక్షంలో ఉండగా ఒంగోలు మహానాడు జరిగిన తీరు ఎంత అద్భుతంగా జరిగిందో మనందరికీ తెలిసిందే. ఆ మహానాడులో ప్రధాన భూమిక పోషించారు మద్దిపాటి వెంకటరాజు గారు. పార్టీకి పరిమితం చేయకుండా యువ రక్తాన్ని ప్రజల్లో ఉంచి ప్రజలతో మమేకం చేసి మంచి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందని భావించిన చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మద్దిపాటి వెంకటరాజు గారిని గోపాలపురం పంపించి నామినేషన్ వేపించి 27,000 పైచిలకు మెజార్టీతో గెలిపించిన పరిస్థితి మనం చూసాం. ఆనాడు ఉన్న హోంమంత్రి తానేటి వనిత ఆర్థికంగా బలవంతురాలైన ఆమె మీద సామాన్య తెలుగుదేశం పార్టీ కార్యకర్త కుమారుడైన మద్దిపాటి వెంకటరాజు డబ్బుల ప్రవాహాన్ని తట్టుకుని, కుట్ర రాజకీయాలను తట్టుకుని గోపాలపురం లాంటి నియోజకవర్గంలో అఖండ మెజార్టీ సాధించడం అంటే అది ఒక టీడీపీ కార్యకర్తగా మాత్రమే సాధ్యమవుతుంది. ప్రజలతో ఆయన మమేకమైన తీరు, కార్యకర్తలతో కలిసిపోయి తిరిగిన తీరు, నాయకులతో కలిసిమెలిసి అఖండ విజయానికి దోహదపడ్డాయి. గెలిచిన తర్వాత ఎమ్మెల్యే అంటే మా మద్దిపాటి లాగా ఉండాలిరా అంటూ గర్వంగా గోపాలపురం నియోజకవర్గం ప్రజలు చెప్పుకుంటున్నారంటే ఆయన ఎంతలా ఆ స్థానికులతో మమేకమయ్యారో అర్థమవుతుంది. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్న హామీ కోసం కాళ్ళకి బల్పం కట్టి తిరుగుతున్న లోకేష్ గారిని ఆదర్శంగా తీసుకొని తన నియోజకవర్గంలో ప్రతినిత్యం, ప్రతిరోజు, ప్రతి గంట ఏదో ఒక గ్రామంలో తారసపడుతూ ఆ ప్రజలతో మమేకమవుతూ స్థానిక సమస్యలను తీరుస్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ మద్దిపాటి వెంకటరాజు గారు చేస్తున్న ప్రయత్నాన్ని, పనితీరుని కొనియాడాల్సిందే. తొలిసారి ఎమ్మెల్యే అయినా ఎంతో అనుభవం ఉన్న నాయకుడిలాగా ప్రజలతో కలిసిమెలిసి అధికారులతో సమన్వయం చేసుకుంటూ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతం. ఆ మద్దిపాటి వెంకటరాజు గారి మనోగతం ఒకసారి వారి మాటల్లోనే విందాం. ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చేసిన సంస్కరణల సారథి నారా చంద్రబాబు నాయుడు గారు అంటే మద్దిపాటి వెంకటరాజు గారికి ఎనలేని అభిమానం, గౌరవం. చంద్రబాబు నాయుడు గారు అడుగులో అడుగు వేస్తూ చంద్రబాబు నాయుడు గారి పనితీరును గమనిస్తూ ఆయనలానే కష్టపడే తత్వాన్ని అలవర్చుకున్న మద్దిపాటి ఈరోజు ప్రజలతో మమేకమవుతూ నియోజకవర్గంలో గ్రామం తిరుగుతూ మద్దిపాటి వెంకటరాజు లాంటి ఎమ్మెల్యే మాకు కూడా కావాలి అనేలా
ఆయన పనితీరు కనబరుస్తున్న తీరుని చూస్తూనే ఉన్నాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంలో యోహాను అనే సామాన్య తెలుగుదేశం కార్యకర్త కుటుంబంలో జన్మించిన మద్దిపాటి వెంకటరాజు ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఒక్కో మెట్టు ఎదుగుతూ గోపాలపురం ఎమ్మెల్యే స్థాయికి చేరుకున్నారు. ఆరుగల్లు ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్, రాజమండ్రిలో బీఎస్సీ కంప్యూటర్స్, రాజాంలో ఎంఎస్సీ ఇన్ఫర్మేటిక్ సిస్టమ్స్ విద్యను అభ్యసించారు. అనంతరం అమెరికా, సింగపూర్లలో ఐటీ ఇంజనీర్గా పనిచేసిన వెంకటరాజు తెలుగుదేశం పార్టీపై అభిమానంతో ఉద్యోగానికి రాజీనామా చేశారు. 2016 నుంచి 2019 వరకు ఉత్తరాంధ్ర నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లా వరకు పార్టీ ట్రైనింగ్ సెంటర్ల కోఆర్డినేటర్గా కార్యకర్తల శిక్షణా శిబిరాలను పర్యవేక్షించారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలయ్యాక టీడీపీ కేంద్ర కార్యాలయ ప్రోగ్రాం కమిటీ చైర్మన్గా నియమితులై 2022 వరకు సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి కృషి చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 26,784 ఓట్ల మెజారిటీతో అప్పటి హోంమంత్రి తానేటి వనితపై ఘన విజయం సాధించి సంచలనం సృష్టించారు. తెలుగుదేశం పార్టీలో సాధారణ కార్యకర్త నుంచి ఎమ్మెల్యే స్థాయికి చేరుకున్న వెంకటరాజు అంతరంగం ఆయన మాటల్లోనే. మా కుటుంబం మొదటి నుంచి కరుడు కట్టిన తెలుగుదేశం కుటుంబం. మా నాన్న చిన్నప్పటి నుంచే నాకు ఎన్టీఆర్ పేద ప్రజల సంక్షేమానికి అమలు చేసిన పథకాలు, పార్టీ సిద్ధాంతాలు, భావజాలం గురించి చెప్పేవారు. సామాన్య దళిత కుటుంబం నుంచి వచ్చిన నన్ను చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఐటీ విప్లవం బాగా ఆకర్షించింది. 2019లో పార్టీ ఓటమి పాలే కష్టకాలంలో ఉన్నప్పుడు పసుపు జెండాపై అభిమానంతో పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రోగ్రాం కమిటీ చైర్మన్గా నియమితుడినై పార్టీ బలోపేతానికి కృషి చేశాను. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన సంస్కరణలతో నిజమైన సామాజిక విప్లవం సిద్ధించింది. నాలాంటి వారు ఎందరో విదేశాల్లో ఐటీ ఉద్యోగాలు చేస్తూ వారు కుటుంబ ఆర్థిక స్థితిగతులను మార్చారంటే అది 100% చంద్రబాబు గారి చలువే. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం దళితుల ఆత్మ గౌరవాన్ని కాపాడటంతో పాటు వారికి రక్షణ కవచంలా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించాకే సామాజిక విప్లవం వచ్చింది. ఎటువంటి రాజకీయ వారసత్వం కానీ ఆర్థిక దన్ను కానీ లేని నాలాంటి ఎంతోమంది దళిత బడుగు బలహీన వర్గాల వారికి దివంగత ఎన్టీఆర్ రాజకీయ అవకాశాలు కల్పించారు. సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమానికి ₹2 కిలో బియ్యం, పక్కా గృహ నిర్మాణం, జనతా వస్త్రాల లాంటి వృద్ధాప్య పెన్షన్ వంటి ఎన్నో పథకాలను ఆనాడు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేశారు. అన్నగారి సంక్షేమాన్ని కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన తొలి నాళ్లలో తీసుకువచ్చిన సంస్కరణలు రాష్ట్ర రూపురేఖలు మార్చేశాయి. విద్యుత్, సాగునీరు, వ్యవసాయం, విద్య, పారిశ్రామిక రంగంలో తెచ్చిన సంస్కరణలు బడుగు బలహీన వర్గాల జీవన స్థితిగతుల్లో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. నదుల అనుసంధానంతో జీవ నదులను కలిపి లక్షలాది ఎకరాల బీడు భూములను సస్యశ్యామలం చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా ఐటీ విప్లవం ద్వారా ఆంధ్రప్రదేశ్ దిశను మార్చేశారు. ఫలితంగా ఉమ్మడి రాష్ట్రంలో ప్రజల తలసరి ఆదాయం పెరిగింది. ఈరోజు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందడానికి చంద్రబాబు గారి బ్రాండ్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలే ప్రధాన కారణం. జగన్ 5 ఏళ్ల విధ్వంస పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయింది. జే ట్యాక్స్ దెబ్బకు పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు పారిపోయాయి. ఆనాడు రాష్ట్రంలో ఏ ఒక్క వర్గము ప్రశాంతంగా జీవించలేని పరిస్థితులు కల్పించారు. ముఖ్యంగా దళితుల విషయంలో అత్యంత కర్కశంగా, అమానవీయంగా వ్యవహరించారు. దళితులకు రక్షణ కరువైంది. దళితులకు రక్షణ కరువైంది. కరోనా సమయంలో మాస్క్ అడిగిన పాపానికి దళిత డాక్టర్ సుధాకర్ను వేధించి వెంటాడి చివరకు పిచ్చివాడి ముద్ర వేసి చంపేశారు. కాకినాడలో ఎమ్మెల్సీ అనంతబాబు దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను చంపి డోర్ డెలివరీ చేశాడు. దళితులు రోడ్డుపై తిరగలేని భయానక వాతావరణం సృష్టించారు. ఆడబిడ్డల ప్రాణాలకు రక్షణ కరువైంది. జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో నాగమ్మ అనే మహిళను అత్యాచారం చేసి కిరాతకంగా చంపేశారు. జగన్ రెడ్డి ఇంటికి కోతవేటు దూరంలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ చేస్తే పట్టించుకునే నాదుడే లేడు. చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారు. దళితులు, బడుగు బలహీన వర్గాలు ధైర్యంగా వచ్చి తమ సమస్యలు చెప్పుకోగలుగుతున్నారు. దళితుల ఆత్మగౌరవం పెరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్,
అవిశ్రాంత కృషితో స్వల్ప సమయంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గత వైభవం చేకూరింది. కేవలం 18 నెలల వ్యవధిలో దాదాపు 24 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తేవడం ఆషామాషీ కాదు. అభివృద్ధి చెందిన గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాలను కాదని గూగుల్ వంటి గ్లోబల్ కంపెనీలు ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడానికి చంద్రబాబు నాయుడుపై నమ్మకమే కారణం. యువనేత లోకేష్ కృషితో విశాఖపట్నం డేటా సిటీగా, ఐటీ హబ్గా మారుతోంది. టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ వంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఐటీ కంపెనీలు ఏపీకి వస్తున్నాయి. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని యువగళం పాదయాత్రలు ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు లోకేష్ అహర్నిశం శ్రమిస్తున్నారు. ఆయన చొరవతో విశాఖపట్నం గ్లోబల్ సిటీగా అభివృద్ధి సాధిస్తోంది. మరోవైపు ప్రజా రాజధాని అమరావతి పనులు సుమారు 65,000 కోట్ల రూపాయల వ్యయంతో శరవేగంగా సాగుతున్నాయి. గత పాలకులు చేసిన విధ్వంసం కారణంగా ఆర్థిక ఇబ్బందులున్న చంద్రబాబు గారు అభివృద్ధి, సంక్షేమాలను జోడెట్ల బండిలా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు. కేవలం 18 నెలల్లో ఇంతకంటే ఎవరైనా ఏం చేయగలరు? కూటమి ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టాక నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టాం. నియోజకవర్గ పరిధిలో గత 40 సంవత్సరాలుగా వేధిస్తున్న అంతర్గత రోడ్ల సమస్యపై ప్రత్యేకంగా దృష్టి సారించి అభివృద్ధి చేస్తున్నాం. గోపాలపురం పరిధిలో సుమారు 60 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉంది. తరచూ రోడ్డు ప్రమాదాలతో ఇప్పటి వరకు 72 మంది చనిపోయారు. ఈ సమస్య పరిష్కారానికి పుల్లెలపాడు వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్రానికి ప్రతిపాదనలు పంపించాం. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మా నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నా. సీఎంఆర్ఎఫ్ ద్వారా 800 మందికి 7,50,00,000 రూపాయలు ఆర్థిక సాయం అందించాం. గోపాలపురం వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం. ఎక్కువగా మహిళలు, కార్మికులు, వ్యవసాయ కూలీలు ఉంటారు. కూటమి ప్రభుత్వంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి, వారి ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నాం. రైతులు పండించిన ధాన్యాన్ని పౌర సరఫరాల శాఖ ద్వారా కొనుగోలు చేసి సకాలంలో డబ్బు అందిస్తున్నాం. సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు ఇస్తున్నాం. పంచసూత్ర కార్యక్రమంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. పెంచే వాణిజ్య పంటలపై రైతులను చైతన్యపరుస్తున్నాం. నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీ, కమ్యూనిటీ హాల్స్ అభివృద్ధి చేస్తున్నాం. తల్లికి వందనం, సామాజిక పెన్షన్లు, అన్నదాత సుఖీభవ వంటి పథకాలను అర్హులైన ప్రతి లబ్ధిదారుకు చర్యలు చేపట్టాం. చంద్రబాబు గారి ఆశీస్సులతో నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాను అన్నారు మద్దిపాటి వెంకటరాజు. మద్దిపాటి వెంకటరాజు గారి తండ్రి యోహాన్ గారిని ఏలూరు సభల్లో పలుసార్లు కలిశాం. ఆ తర్వాత 2017 విజయవాడ కార్యకర్తల శిక్షణా శిబిరంలో తొలిసారి మద్దిపాటి వెంకటరాజు గారిని కలిశాం. ఆ రోజు ఆయన మాతో ఎలా మాట్లాడారో, తర్వాత ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ అయిన తర్వాత కూడా అలాగే మాట్లాడారు. ఇవాళ ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అదే ఆప్యాయతతో, అదే అభిమానంతో మాట్లాడుతూనే ఉన్నారు. మద్దిపాటి వెంకటరాజు లాంటి ఎమ్మెల్యేలు ఉంటే చంద్రబాబు నాయుడు గారి దార్శనికత్వంలో, నారా లోకేష్ గారి స్పీడ్తో ఇలాంటి ఎమ్మెల్యేలు తోడైతే రాష్ట్రం 2029 నాటికే రూపురేఖలు మార్చుకుని ప్రపంచ రాష్ట్రం వైపు చూసేలా చేయగల అవకాశం ఉంటుంది. కొంతమంది కొత్త ఎమ్మెల్యేలు మద్దిపాటి లాంటి వారిని ఆదర్శంగా తీసుకుని పనిచేస్తే నియోజకవర్గ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, వారి రాజకీయ భవిష్యత్తు కూడా డోకా లేదని ఘంటాపథంగా చెప్పొచ్చు.